కల్తీని వినియోగించారని ఆధారాలతో బయటపడినా తప్పును ఒప్పుకోకుండా సమర్థించుకోవడానికి ప్రయత్నించడం దారుణమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. వైసీపీ నాయకులు తిరుమలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో షిరిడి సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ పాల్గొని బాబావారిని దర్శించుకుని అన్నదానం ప్రారంభించారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై వైసీపీ తీరు క్షమించరానిదని దుయ్యబట్టారు. ఒకసారి దగ్గర చూడండి. మురళి గారు మీరు ఇటువైపు ఉండండి. ఈరోజు ఇందుపల్లి గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయంలో షిరిడి సాయిబాబా గుడి కట్టి 25వ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి సంవత్సరం చేస్తారు. నేను గన్నవరం రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి 8 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం లాగా ఎక్కడున్న సంక్రాంతికి ఎలా అయితే పండక్కి దేశ విదేశాల్లో వేరే రాష్ట్రాల్లో సెటిల్ అయిన వస్తారు, ఇందుపల్లి వంటలు చేయడానికి వంట చేసే మనుషులు ఉండడానికి ఉభయ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన గ్రామం. వీళ్ళు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడైనా పక్క రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్ళి వంట చేసే పరిస్థితి మీ అందరికీ మీడియా మిత్రులకు మన నియోజకవర్గం అందరికీ తెలిసిన విషయం. కానీ ఎక్కడున్నా వాళ్ళందరూ కలిసి గ్రామస్తులు అందరూ కలిసి ఇంత గొప్పగా షిరిడి సాయినాథుడికి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరపడం నిజంగా ఈ చేసే వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అంశం. అలాగే 25 years కూడా ఇంతే గ్రాండ్గా చేశారు. రాబోయే కాలంలో షిరిడి సాయినాథుడి గుడిలో ఇందుపల్లి గ్రామంలో ఎప్పుడు ఇలాగే వార్షికోత్సవం జరుపుతారు. దానికి ప్రతీక గత 25 సంవత్సరాలు రాబోయే 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇలాగే జరుగుతుందని ఆ దేవుడే జరిపించుకుంటున్నాడని నేను భావిస్తున్నాను. అలాగే రాజకీయాల గుళ్ళో మాట్లాడకూడదు, కానీ తిరుమలలో లడ్డూ గురించి అపవిత్రత గురించి ఇది హిందూ సమాజానికి హైందవ మతానికి కానీ దేవుడికి కానీ మంచిది కాదు. దేవుడు మనకన్నా అబౌవ్, పార్టీల కన్నా మనుషుల కన్నా దేవుడు అబౌవ్ అనే నిజాన్ని గుర్తెరిగి ఎంత తక్కువ మాడితే అంత తక్కువ బెటర్ అని అదర్ పార్టీ వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నా. దేవుడు ప్రాశస్యాన్ని స్వయంభుగా వెలిసిన దేవాలయాల్లో కానీ పవిత్రమైన తిరుమల లడ్డు విషయంలో కానీ ప్రతి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఆత్మావలోకనం చేసుకున్నారు. దాన్ని కూడా రాజకీయానికి వాడుకుందామని సిబిఐ ఇది ఇచ్చిందని చెప్పి ఇంకా ఎంత మేరకు దీన్ని మాట్లాడతారో వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ గుడికి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరినీ కోరుతున్నా, మీరు ఏ గుడికి వెళ్ళినా ఆ గుళ్ళో మాట్లాడితే బాగుంటుంది. అందరూ భక్తులుగా భక్తుల మనోభావాలని ప్రజల మనోభావాలని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలది, ప్రభుత్వాన్ని. అలాగే కానీ ప్రతిదాన్ని రాజకీయం చేద్దామని దేవుణ్ణి తిరుపతిలో లడ్డు విషయంలో కల్తీ నెయ్యి వాడారని చెప్తే దాన్ని వివిధ రూపాలుగా ఇంకా దాన్ని మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ సంస్కారానికి నిదర్శనంగా వదిలేసి ఉండలేం. మనుషులు మాట్లాడినప్పుడు బూతులు తిట్టారు, ప్రజాస్వామ్య విలువలను తిలోదకాలు ఇచ్చారు, తెలుగు భాషను నగ్గుబాటు గురి చేశారు. తెలుగు భాష ఎట్ట మాట్లాడకూడదు అట్ట మాట్లాడిన పరిస్థితి. ఆఖరికి మనుషులతో మనుషుల్ని తిట్టిన ఈ ఇళ్ళు ఇవాళ దేవాలయాలు దేవుడి గుళ్ళు గురించి ప్రసాదాల గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిదని అందరికీ తెలియజేస్తూ ఇందుపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఆలయ కమిటీని కానీ గ్రామ పెద్దలను కానీ ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి